ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అది చేయు హేయక్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఈలాగున ప్రకటింపవలెను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకొంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు. పర్వతముల మీద భోజనం చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానాఛాదనమును తీయువారు నీలోనున్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును. మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తన సహోదరిని చెరుపుదురు. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొని వారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలంన ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును. ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలుసుకొందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపం చేతను రౌద్రం చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయంగా మీరు దానిలో కరిగిపోవుదురు.
కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించి తినని మీరు తెలుసుకొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశము నై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించు చుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు. పొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయుటలోనూ మనుష్యులను నశింపచేయుటలోనూ వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాన్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయువారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారం చేచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయంగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.